నేపాల్లో ప్రకృతి సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. సెకండ్స్ వ్యవధిలో వరద రూపంలో విధ్వంసం విరుచుకుపడింది. మృత్యువు కబలించింది. ఇంతకీ అసలు ఇంత విధ్వంసం ఎలా జరిగింది? ఫ్లాష్ ఫ్లడ్స్ ఈ హిమాలయ దేశంలో మామూలే. కానీ భారీ వర్షాలు లేకుండా ఇంత వరద ఎక్కడి నుంచి వచ్చింది? హెచ్చరికల వ్యవస్థ ఏం చేస్తోంది? ఈ ప్రశ్నలకి సమాధానాలను చూద్దాం. ముందు అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం. నేపాల్ టిబెట్ ఉత్తర ప్రాంతంలో ఈ విధ్వంసం జరిగింది. టిబెట్ వైపు ఎత్తైన మంచు కొండలు ఉన్నాయి. కొండలపై నుంచి బొటెకోషి నది దిగువకు ప్రవహిస్తుంది. నదీ ప్రవాహ ప్రాంతానికి ఇరువైపులా జనావాసాలు ఉంటాయి. ఈ నది పైనుంచి చాలా దూకుడుగా కిందకొస్తుంది. నీటి వేగం ఎక్కువగా ఉంటుంది. పైగా హిమాలయ ప్రాంతం కావడంతో ఎప్పుడూ నీటితో నిండే ఉంటుంది. అసలు ఈ విధ్వంసానికి కొన్ని గంటల ముందే ఒక బీజం పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరూ దాన్ని గుర్తించలేకపోయారు. ఉదయం 8:37 ప్రాంతంలో నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఒక్కసారిగా భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయట. రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత 4.4గా 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా భావించారు. నేపాల్ కూడా ముందు ఇదే ప్రకటించింది. అయితే భూకంపం సంభవించిందా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. అమెరికా మాత్రం మంచు పలకలు విరిగి పట్టడం వల్ల సెస్మిక్ సిగ్నల్ వచ్చిందని చెప్తున్నారు. దాన్ని భూకంపంగా అంచనా వేసినట్లుగా చెప్తున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ భూకంపం రాలేదని అనుకున్నా మంచు చర్య విరిగి పడితే భూకంపం స్థాయి తీవ్రత కనిపించిందంటే అది ఎంత పెద్దదో ఊహించవచ్చు. రిక్టార్ స్కేల్పై 5.2 భూకంప తీవ్రతకు సమానమైన తరంగాలు నమోదయ్యాయని అమెరికా USGS చెప్తోంది. భారీ మంచు పలకలతో పాటు రాళ్లు కూడా విరిగిపడ్డాయి. లెండోకోల ప్రాంతంలో బొటెకోషి నదీ ప్రవాహంలోకి రాళ్లు మంచు చర్యలు వచ్చి చేరాయి. సముద్ర మట్టానికి 5,200 మీటర్ల ఎత్తు నుంచి ఇది విడిపోయింది. 1,200 మీటర్ల దిగువ ఉన్న లోయలోకి ఇది విరుచుకుపడింది. దీన్ని ఐస్ రాక్ అవలాంచ్ అంటాం. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం రాసువాగాడి బార్డర్ క్రాసింగ్కు 20 కిలోమీటర్లు ఈశాన్యంగా ఈ ఘటన జరిగింది. హిమాలయాల నుంచి లెండోకోషే నదీ ప్రవాహం సహజంగా కిందకి దూకుతుంది. అయితే మంచు రాళ్లు విరిగిపట్టడంతో ఆ ప్రవాహానికి అడ్డంకిగా ఒక కృత్రిమ ఆనకట్ట ఏర్పడింది. దీంతో నీరు అక్కడే భారీగా నిలిచిపోయింది. దీనికి తోడు మంచు కూడా కరగటం మొదలైంది. దీంతో కొండల మధ్యలో ఒక అసహజ సరస్సు ఏర్పడింది. పైనుంచి వస్తూ ఉన్న నీటికి తోడు మంచు కరిగిపోవటంతో ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. బొటెకోషి నది వాలుగా ఉంటుంది. దీనికి తోడు పైన కొన్ని వందల మీటర్ల ఎత్తులో కృత్రిమ అడ్డుకట్ట ఏర్పడి నీరు పేరుకుపోయింది. అయితే అంతకంతకు పెరిగిన ఒత్తిడిని ఆ రాళ్లు మంచు ప్రవాహం అడ్డుకోలేకపోయాయి. ఒక్కసారిగా కట్ట తెగటంతో నీరు రాళ్లు కిందకి దూకాయి. 100 మీటర్ల పైనుండి రావటంతో వేగం చాలా ఎక్కువగా ఉండింది. చిన్న చిన్న రాళ్లు కాదు, కొన్ని మీటర్ల ఎత్తున్న రాళ్లు కూడా కిందకి కొట్టుకొచ్చేశాయి. నీటి వేగం ఎక్కువగా ఉండటంతో వంతెనలు రోడ్లు తట్టుకోలేకపోయాయి. గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి.
ఉదయం 8:37 సమయంలో భూకంపం సంభవించింది. గంట పాటు భోటేకోషి నది ప్రవాహాన్ని రాళ్లు, మంచు పలకలు అడ్డుకున్నాయి. ఆ తర్వాత ఇక ఆపలేకపోయాయి. గంట తర్వాత కట్ట తెగిపోయింది. స్థానిక నేపాలీయులు కూడా ఈ స్థాయి విధ్వంసాన్ని ఊహించలేకపోయారు. పైగా భారీ వర్షం కూడా లేకపోవడంతో నేపాలీ వాతావరణ శాఖ కూడా ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. దీంతో ఎవరూ ఈ స్థాయి విపత్తుని ఊహించలేకపోయారు. చివరి నిమిషంలో కొందరు నీటి ప్రవాహాన్ని గమనించి పరుగులు తీశారు. కానీ చాలామంది తప్పించుకోలేకపోయారు. భోటేకోషి నదికి వరదలు రావటం మామూలే. స్థానికులకి ఆ విషయం తెలీదా అంటే తెలుసు. కానీ ఈ స్థాయి విధ్వంసాన్ని వారు ఊహించలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదని వారు చూడలేదు. ఇరుకైన లోయలు, వాలుగా ఉండే ప్రాంతాలు, వర్షపు నీరు కొండలపైనే చిన్న సరస్సులా నిలిచిపోతుంది. మన చెక్ డ్యాముల్లాగా. ఒక్కోసారి నీటి ప్రవాహం పెరిగితే అదొక్కసారిగా కిందికి ప్రవహిస్తుంది. పైగా వాతావరణం వేడెక్కుతూ ఉండటంతో మంచు వేగంగా కరిగిపోతుంది. ఇవన్నీ ఎప్పుడూ భోటేకోషి నదిని ప్రమాదకరంగా మారుస్తాయి. దానికి తోడు హైడ్రో పవర్ ప్రాజెక్టులు వంటివి నదిని మరింత ప్రమాదకరంగా మార్చాయి.